హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో పిల్లల్ని స్కూల్‌కి పంపించడం పేరెంట్స్‌కి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే ఫీజులు కడుతున్నాం, పిల్లలు వెళ్తున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఒక చిన్న ప్రశ్న. మన పిల్లలు అక్కడ సంతోషంగా ఉన్నారా? అసలు చిన్న వయసులోనే వాళ్ళ మీద పడుతున్న భారం ఏంటి? దీని గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. అసలు సమస్య ఏంటంటే ముందుగా స్కూల్స్ గురించి మాట్లాడుకుందాం. క్లాసులో 30 లేదా 40 మంది పిల్లలున్నారు. టీచరు అందరి మీద ఫోకస్ పెట్టలేదు. దీన్ని గ్రూప్ టీచింగ్ అంటాము. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. క్లాసులో 30 మంది పిల్లలున్నప్పుడు క్లాస్ చెప్తున్నారు ఓకే. అందులో ఒక 5 ఆర్ 10 మెంబర్స్ అర్థం చేసుకుంటున్నారు. మిగతా 20 స్టూడెంట్స్ పరిస్థితి ఏమి అని మనం ప్రశ్నేసుకోవాలి. ఇప్పుడున్న ప్రతి స్కూల్స్‌లో బుక్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఇది వాళ్ళకు అదనపు భారం. తర్వాత మార్కుల వేట. చిన్నప్పటి నుంచే ర్యాంకుల గోల, కంపారిజన్స్, స్ట్రెస్. ఇది వాళ్ళ క్రియేటివిటీని దెబ్బతీస్తుంది. తర్వాత పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు? చాలామంది పిల్లలు స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? స్కూల్ అంటే వాళ్ళకి ఒక జైలులాగా అనిపించవచ్చు. క్లాస్ రూమ్ గోడల మధ్య గంటల తరబడి కూర్చోవాలి. ఇది తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం. పరిష్కారం ఏంటి? మనం ఏం చేయాలి? మరి పిల్లలు సంతోషంగా స్కూల్‌కి వెళ్ళాలంటే ఏం చేయాలి? కొన్ని సింపుల్ టిప్స్. స్కూల్ గురించి భయం పోగొట్టండి. నువ్వు వెళ్ళకపోతే టీచర్ కొడతారు అని కాకుండా స్కూల్‌కి వెళ్తే నీకు కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు. ఆడుకోవచ్చని కూడా చెప్పండి. ఇంట్లో వీలైనంత వరకు వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. ఇంకొకటి వీలైనంత వరకు మీరు కూడా ఎలా నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారో ట్రై చేయండి. పేరెంట్స్ ఈ ఒక్క తప్పు ఎప్పుడూ చేయకండి. అదేమిటంటే డోంట్ కంపేర్ టు అదర్ కిడ్స్. ఇప్పుడున్న పేరెంట్స్ మా బిడ్డ డ్యాన్స్ చేసేయాలి, పాటలు పాడేయాలి, చదువులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలని కాకుండా ముందుగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే బాలమురళీకృష్ణ గారు చదువుకుని ఉంటే మనం ఒక గొప్ప సంగీత విద్వాంసుని మిస్ అయి ఉండే వాళ్ళం. ప్రతి బిడ్డ స్పెషల్. తర్వాత టీచర్స్తో మాట్లాడండి. మీ బిడ్డ గురించి వాళ్ళకన్నా మీకే బాగా తెలుసు. మీ కిడ్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడో చెప్పండి. వే ఆఫ్ లెర్నింగ్ చేంజ్ చేయమని చెప్పండి. ప్లే బేస్లో అయితే ఇంకా మంచిది. వాళ్ళకి టైం దొరికినప్పుడు మీ బిడ్డ పైన ఫోకస్ చేయమని చెప్పండి. గుర్తుంచుకోండి, మన పిల్లలకి కావాల్సింది ర్యాంకులు మాత్రమే కాదు, ఒక అందమైన బాల్యం. మన చైల్డ్హుడ్ ఎంత అందంగా గడిచిందో వాళ్ళకి అలానే మనం ఇవ్వాలి. చదువు అనేది వాళ్ళకి ఇష్టంగా మారాలి కానీ భారంగా మారకూడదు. థ్యాంక్ యూ.